Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. ఓకే ఫ్రెండ్స్, మీరు లక్కీ భాస్కర్ మూవీ చూసే ఉంటారు. దాంట్లో దుల్కర్ సల్మాన్ గారు ఒక కార్లని వేరే గోవా రాష్ట్రం తీసుకువెళ్ళి ఆ కార్లను దొంగతనంగా అమ్ముతారు, చూశారా? అలాంటి స్కామే సేమ్ ఇప్పుడు కేరళలో ఒక పెద్ద మొత్తంలో జరగడం జరిగింది. దీనిలో అనేక మంది సినీ తారలు, రాజకీయ ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియదు. దానికి సంబంధించి మీకు ఈరోజు న్యూస్ చెప్తాను ఫ్రెండ్స్. భూటాన్ నుంచి అక్రమంగా భారత్కు తీసుకువచ్చిన లగ్జరీ కార్ల స్మగ్లింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది. దేశవ్యాప్తంగా కస్టమ్స్ ప్రివెంట్ విభాగం అధికారులు ఆపరేషన్ నుమ్కోర్ చేపట్టారు. ఇందులో భాగంగా కేరళలో సుమారు 30 ప్రాంతాల్లో సెప్టెంబర్ 23న మెరుపు దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో అనేక మంది సినీ తారలు పృథ్వీరాజ్, సుకుమారన్, దుల్కర్ సల్మాన్, అమిత్ చోక్లాల్ నివాసాలతో సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ వ్యాపార ప్రముఖులు ఉన్నారు. కేరళలో చేపట్టిన ఆపరేషన్ నుమ్కోర్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడుల్లో 36 హై అండ్ లగ్జరీ కార్లను సీజ్ చేసినట్లు కస్టమ్స్ ప్రివెంట్ కమిషనర్ టీ తీజు గారు వెల్లడించడం జరిగింది. భూటాన్ నుండి అక్రమంగా భారత్ తీసుకువచ్చిన ఈ వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేసినట్లు కనుగొన్నారు. సేమ్ లక్కీ భాస్కర్ సినిమాలో ఏ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ నుండి గోవాకి తీసుకువెళ్ళి అక్కడ ఏ విధంగా అమ్ముతారో అదేవిధంగా సేమ్ భూటాన్ నుండి అక్రమంగా భారత్ తీసుకొచ్చిన ఈ వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేసినట్లు కనుగొన్నారు. ఈ నకిలీ పత్రాలలో ముఖ్యంగా భారత సైన్యం, యుఎస్ ఎంబసీ వంటి కీలక సంస్థల పేరు, ముద్రలు, చిహ్నాలను ఫోర్జరీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థలకు చెందిన వాహనాలుగా కొనుగోలుదారులను తప్పుదారి పట్టించడానికి స్మగ్లర్లు ఈ పద్ధతిని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ దాడులు కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మల్బాపురం సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దీని మీద దర్యాప్తు అధికారులు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు సీజ్ చేసిన 36 వాహనాల్లో నటుడు దుల్కర్ సల్మాన్కు చెందిన 2 కార్లను గుర్తించినట్లు వెల్లడించడం జరిగింది. అయితే పృథ్వీరాజుకు చెందిన ఏ వాహనం కూడా స్వాధీనం చేసుకోలేదు. ఈ సెలబ్రిటీలు తెలుసో తెలియకో ఇలాంటి వాహనాలు కొని ఉండవచ్చు. వారి వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని, పత్రాలను పరిశీలిస్తామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అక్రమంగా వచ్చినట్లు తేలితే మాత్రం యజమానులకు తెలిసినా తెలియకపోయినా వాహనాలను సీజ్ చేస్తామని, ఒకవేళ యజమానులకు అక్రమంగా గురించి తెలిస్తే వారిపై కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. భూటాన్ నుంచి అక్రమంగా వచ్చిన లగ్జరీ కార్లలో కేరళలో సుమారు 150 నుంచి 200 వరకు ఉండవచ్చునని, మిగిలిన వాటిని కూడా పట్టుకునే వరకు మా దాడులు చేస్తూనే ఉంటామని కమిషనర్ తీజు గారు చెప్పడం జరిగింది. భూటాన్ నుంచి అక్రమ రవాణా చేసిన ఈ కార్లను పూర్తిగా విడదీస్తున్న స్థితిలో కంటైనర్లో టూరిస్ట్ వాహనాలుగా దేశంలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మోసపూర్వకంగా పరివాహన్ వెబ్సైట్ని హ్యాక్ చేయడం లేదా లోపల వ్యక్తిని ఉపయోగించడం ద్వారా పాత వాహనాలుగా లేదా ఆర్మీ ఎంబసీకి చెందినవిగా చూపి రిజిస్ట్రేషన్ వివరాలను తారుమారు చేస్తారు. 2014 తయారైన కారును వెబ్సైట్లో 2005 నుంచే వినియోగంలో ఉన్నట్లు చూపిస్తారు. కస్టమ్స్ ప్రివెంట్ అధికారులు ఈ విచారణలో తేలింది. కేవలం పన్ను ఎగువత, ఐటీ, జిఎస్టీ మాత్రమే కాకుండా ఈ వాహనాలను బంగారం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కూడా ఉపయోగిస్తారని కస్టమ్ అధికారులు తీజు స్పష్టంగా చెప్పడం జరిగింది. కార్లను, బంగారాన్ని, మాదక ద్రవ్యాలను ఈ విధంగా అక్రమ రవాణా చేయగలిగితే వారికి మరేదేమైనా తీసుకురాగలరు. అందువల్ల ఇది జాతీయ ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పుగా పరిగణిస్తామని కమిషనర్ తీజు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ అక్రమం ద్వారా వచ్చిన నిధులను ఉగ్రవాది కార్యకలాపాలకు లేదా డ్రగ్స్కు ఉపయోగించారనే కోణంలో కూడా ఈ దర్యాప్తు జరుగుతుందని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇది లక్కీ భాస్కర్ సినిమాలో ఆయన ఏ విధంగా అయితే వాహనాలను తీసుకొచ్చి వేరే రాష్ట్రంలో అమ్ముతాడో
దాని ద్వారా వచ్చిన డబ్బుని ఏ విధంగా గడిస్తాడో సేమ్ అదే విధంగా ఇక్కడ వేరే దేశం నుంచి ఎటువంటి పన్నులు ఉండవు ఈ వాహనాలకి. అక్కడి నుంచి ఆర్మీ వంటి పేర్లు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించి ఈ కార్లను వాడుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.